పశ్చిమాసియాలో యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. పశ్చిమాసియా దాటి విస్తరిస్తోంది యుద్ధం. సైప్రస్ పై మిసైల్స్ ను ఇరాన్ ప్రయోగించింది. సైప్రస్ లోని యూకే సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్ మిసైల్స్ ప్రయోగాన్ని యూకే ధృవీకరించింది. మరోవైపు దుబాయ్ పై మరోసారి ఇరాన్ అటాక్ చేసింది. దుబాయ్, అబుదాబి, దోహా, మనామాలో మళ్లీ పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఇరాన్ దాడిలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 27 మందికి గాయాలయ్యాయి. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బహ్రెయిన్లోని మనమా హోటల్ పై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడులకు ఇజ్రాయెల్ కూడా కౌంటర్ దాడులు చేస్తోంది. ఇరాన్లోని తబ్రీజ్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. Two person inside her. Two person inside her. ఆయిల్ ట్యాంకర్స్ టార్గెట్ గా ఇరాన్ దాడులు చేస్తోంది. ఒమన్, యుఏఈ తీరంలో 100కు పైగా ఆయిల్ ట్యాంకర్స్ చిక్కుకున్నాయి. ఇరాన్ దాడులతో ఒమన్, యుఏఈ తీరంలో ట్యాంకర్స్ నిలిచిపోయాయి. ఇప్పటికే హర్మూజ్ జలసంధి దగ్గర ఒమన్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసింది. హర్మూజ్ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు ముందుకు కదలడం లేదు. Two person inside her. Two person inside her. Two person inside her. Two person inside her. ఇరాన్ దాడులపై యుఏఈ ప్రకటన విడుదల చేసింది. 165 బాలిస్టిక్ మిసైల్స్, 2 క్రూయిజ్ మిసైల్స్, 541 డ్రోన్ దాడులను ఎదుర్కొన్నామని ప్రకటించింది. చాలా వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేశామని వివరించింది. ఇక ఇరాన్ దాడుల్లో 3 మృతి చెందారని, వారు పాక్, నేపాల్, బంగ్లాదేశ్ వాసులుగా ప్రకటన విడుదల చేసింది. ఇటు గాయపడిన వారిలో భారతీయులు కూడా ఉన్నారంటూ తెలిపింది.